ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాలా. ఇదిగో వాక్యం సెలవుస్తుంది, తాత్కాలికముగా, టెంపరరీగా. ఈరోజు నీ సమస్య కూడా టెంపరరీయే. హల్లెలూయా. నీ శోధన, నీ బలహీనత, నీ అప్పు, నీ లేమి, నీ ఏదైనా అది టెంపరరీయే. ఈరోజు దానికి దేవుడు ఫుల్ స్టాప్ పెట్టి నిన్ను బయటికి తీస్తున్నాడు. ఆమేన్. వస్త్రము నీకు ఒక కాపుదల. ఇప్పటిదాకా నిన్ను బాధపరిచే వస్త్రమును ధరించుకున్నావు. అందుకే ఆ వస్త్రమును చూసినప్పుడల్లా నీకు బాధ, కలవరం, శ్రమ. అయ్యో నాకు ఇది లేదే, అయ్యో నా వల్ల ఇది అవ్వట్లేదే, నేను ఇది పొందుకోవట్లేదే, నేను ఇది తీసుకోవట్లేదే అనే బాధ నీకుంది. దేవుడు అంటున్నాడు, ఆ బాధ వస్త్రమును తీసి ఉల్లాస వస్త్రమును ధరించుకో, సంతోష వస్త్రమును ధరించుకో. వాటిని చూడకు, వాటిని చూసి నీ హృదయమును గాయపరచుకోకు. ట్రై టు అపియర్ యువర్ సెల్ఫ్ బ్యూటిఫుల్లీ. నిన్ను నువ్వే సుందరముగా కనిపించడానికి వస్త్రము ధరించు. ఒకవేళ ఇది ఎవరైనా చూసి ఇలా అని చెప్తున్నాడు అని అంటే అలాగే రాయబడింది, అంతకంటే నేనేం చెప్పలేను. అలాగే రాయబడింది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, దేవుడు ఏం రాయబడిందని చెప్పండి. నీ సుందర వస్త్రములు ధరించుకో అని రాయబడింది. నేనేం చెప్పాలా? పాత బట్టలు వేసుకొని రమ్మని చెప్పాలా? అప్పుడు మంచోన్నా? ఏదైనా మంచి 4 ఉంటే లాస్ట్ ఏదైతే బాగాలేదో అది వేసుకొని రమ్మని చెప్పాలా? బెస్ట్ వేసుకొని రమ్మని చెప్పాలా? ఆడ దేవుడే నీ సుందర వస్త్రములు ధరించుకోమని అంటున్నాడు. వెదర్ ఇట్ మే బి ఆత్మీయంగా కావచ్చు, నువ్వు వేసుకునే వస్త్రములైన మంచివి, ప్రశస్తమైనవి వేసుకో అని అంటున్నాడు. సరే, దేవుడు అన్నాడు, ఆత్మీయంగా చెప్పాడు, మీరు లోకపరంగా ఇష్టానుసారంగా రెడీ అయ్యి రమ్మంటున్నారు అని అన్నారు అనుకోండి. నీ మాటకే వద్దాం. నువ్వు ఇష్టానుసారంగా వచ్చావు, నీకన్నా నెమ్మది ఉంటుందా? చెప్పండి, నీకైనా నెమ్మది ఉంటుందా? నెమ్మది ఉండదు. నీకే నెమ్మది ఉండదు, నీకే సమాధానం ఉండదు, నీకే సంతోషం ఉండదు. పెద్ద ఫంక్షన్కి వెళ్ళావు, ఇష్టానుసారంగా పాత బట్టలు వేసుకొని ఇలా చినిగి, ప్యాంటు చినిగి, షర్టు చినిగింది వేసుకొని వెళ్ళావు. కూర్చుంటావా 1 గంట సేపు అందరి ముందు? నువ్వే కూర్చో. లేదా మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళావు ఫంక్షన్కి, అందరికి కనబడేలా ఫంక్షన్ అంతా తిరుగుతావు, నడుచుకుంటా, కూర్చో ఒక దగ్గర. హల్లెలూయా. నీ పాత బట్టలు వేసుకొని పోతే నేను ఎవరైనా పట్టించుకుంటారా? యువర్ క్లోదింగ్ రిప్లికేట్స్ యువర్ గాడ్. నీ వస్త్రములు నీ ప్రభువునికి సూచనగా కనపడుతున్నాయి. ఒకనొక సందర్భాల్లో నీ వస్త్రములు నీకు ఒక ఘనత తెస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు వస్త్రమును చింపకుండా ఆయన వస్త్రము, కాస్ట్లీ వస్త్రం ఆయన వేసుకున్నాడు. కాస్ట్లీ అంటే మరీ కాస్ట్లీది చెప్పాను, నువ్వు మళ్ళీ డైవర్ట్ చేసుకోకు. మంచి వస్త్రం ఆయన వేసుకున్నాడు. దాన్ని చింపలేక పంచుకోవడానికి చీటీలు వేసుకున్నారంట. ఎవరి పేరు వస్తే అది వాళ్ళు తీసుకోవడానికి. ఈరోజు నీ మైండ్ సెట్ మార్చుకోవాలి. నువ్వు ఇశ్రాయేలు ప్రజల వాళ్ళ బలాన్ని దొంగలించాల, వారి జ్ఞానమును దొంగలించడానికి ప్రయత్నం చేశారు. జ్ఞానం ఏంటి? వీరిని మనస్తత్వంని కృంగదీయాలి. ఎందుకు? వాళ్ళకి ఏమర్థమైంది? వీళ్ళని చూస్తే అమ్మో వీళ్ళు బలవంతులు. హల్లెలూయా. చెప్పండి, నేను బలవంతుడను. మై గాడ్, బిగ్గరగా చెప్పండి, నేను బలవంతులే చెప్పాలా, బలహీనలు చెప్పకండి. చెప్పండి, నేను బలవంతుడను. మై గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. మై గాడ్. అన్న అంటే కాస్ట్లీ బట్టలు కొనుక్కోవాలా, 1000 రూపాయలు, 5000, 10,000 పెట్టి? నో నో నో. నువ్వు పెట్టే 1000 రూపాయలు అయినా 500లో కూడా మంచి దొరుకుతాయి. నువ్వు మనసు పెట్టి ప్రార్థన చేసి వెళ్తే అదే నీ కళ్ళ ముందుకు వస్తుంది. హల్లెలూయా. సరే, మళ్ళీ చూద్దామా. సియోను లెమ్ము, 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 నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములు ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను, పవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. నీ లోపలికి రాడు. నీ లోపలికి అంటే ఇన్ ద సెన్స్ నీ లోపలికి అంటే ఒకవేళ స్పిరిచువల్గా అంటే ఇన్ టు యువర్ హార్ట్, నీ లోనికి ఆటంకపరచేది దేవుడు లోపలికి తేడు అంట. హల్లెలూయా. మై గాడ్, హల్లెలూయా. టుడే గాడ్ ఈస్ బ్రేకింగ్ ఎ బిగ్ యోక్. ఈరోజు దేవుడు పెద్ద కాడిని విరగొట్టొచ్చినాడు. నిన్ను కలవర పెట్టేది, ఆటంకపరిచేది దేవుడు విరగొట్టొచ్చినాడు. చదువు మళ్ళీ. ధూళి దులుపుకొనుము, ధూళి దులుపుకొనుము. యెరూషలేమా, లేచి కూర్చుండుము. లేచి కూర్చో. మై గాడ్, లేచి కూర్చో.
నీ ఆలోచనను పక్కన పెట్టు, నీ బలహీనమైన తలంపులు పక్కన పెట్టు. నేను చేయలేను, నా వల్ల వద్దు, నేను ఇలా ఉన్నాను, మై గాడ్ నాకు ఇలా ఉంది, మై గాడ్ హల్లెలూయా. యూ కెన్ రైజ్ అప్. నువ్వు లేవగలుగుతావు, నిలబడగలుగుతావు, నువ్వు చేయగలుగుతావు, నువ్వు జయించగలుగుతావు, నువ్వు ముందుకెళ్ళగలుగుతావు, నువ్వు సంపాదించుకోగలుగుతావు, నువ్వు చేసి చూపెట్టగలుగుతావు. యేసు నామమున యూ కెన్ డూ ఇట్. నేను చేయలేను అని అనకు, నా వల్ల వద్దు అని అనకు. నీ లోపల ఆయన నివాసము చేయుచున్నాడు, నీ లోపల ఆయన ఉన్నాడు. ఆయన సజీవుడు, నీకు బలమును ధరింప చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఆయన నిన్ను దుఃఖపరచడం కాదు, నిన్ను బలపరచుతాడు. హల్లెలూయా. చదువు. లేచి కూర్చుండుము చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లను విప్పివేసుకొని. నీ మెడకట్లను విప్పేసాయి. నీ మెడకండ కట్లుండి అంటండి, కట్టేసి పెడుతుందంట. యూనో, దేన్నైనా బంధించి, అది ఆవునైనా, గాడిదనైనా, గుర్రమునైనా, మేకనైనా, ఇంకా ఏదైనా కట్టేసి, మెడకు కట్టలేసి ఒక రాడ్కి కట్టి, చెట్టుకు కట్టి పెట్టడం చూసారా? నీకు విషయం తెలుసండి, గుర్రము వేగం ఎంత ఉంటుందో అలాంటి గుర్రమును మెడకు కట్టేసి ఆడ కట్టేస్తారట. ఒకవేళ నువ్వు కట్టు తీసావనుకో, 5, 10 మంది పరిగెత్తిన గుర్రంతో ఈక్వల్గా పరిగెత్తలేరు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు బలహీనుడు అని, కాదు. నీ కట్లు తీసేసి చూడు, నువ్వు పరిగెత్తితే నిన్ను ఎవరైనా పట్టుకుంటారేమో. హల్లెలూయా. ఆర్ యు దేర్? ఆర్ యు దేర్? నీ బలహీనమైన ఆలోచన పక్కన పెట్టి చూడు. నా వల్లవద్దు, నేను చేయలేను, ఉద్యోగము లేదు, మై గాడ్ లేదు అని నువ్వు అనకు. ఒకసారి వాక్యం చదువు, 10 సార్లు చదువు, ధ్యానించు. పోయిన వారం చెప్పాను, మెడిటేట్. లేదు అనే ధ్యానించడం పక్కన పెట్టి ఉన్నది అనేది ధ్యానించు. నీ మెడకట్లు విప్పుకో, బలము ధరించుకో, కూర్చొని ధ్యానించు. Meditate your success, not your failures, because success is our portion. దేవుడు మనకు విజయమును అనుగ్రహించాడు. హల్లెలూయా. అపజయమును కాదు, క్రీస్తు యేసునందు మనకు అత్యధిక విజయము అని వ్రాయబడినది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఇక్కడ వ్రాయబడింది, నీ మెడకట్లను విప్పుకో. ఎన్ని విప్పాలంట? నీ మెడకట్లని విప్పు. జస్ట్ బ్రేక్ ఇట్, దట్ ప్రాబ్లం. నేను చేయలేను, నా వల్ల అవ్వదు అనే తలంపులో నుంచి బయటికి రా. నాకు పాట పాడరాదండి అన్న, నాకు కొంచెం ప్రేయర్ చేయాలంటే సిగ్గు అన్న. మై గాడ్, మై గాడ్, హల్లెలూయా. నీకు ఒక ఉద్యోగం రావాలి, సిగ్గుపడుతూ ప్రార్థన చేస్తావా? నీ గదిలో ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఇంటర్వ్యూలో సిగ్గుపడుతూ కూర్చుంటావా? కొన్ని చోట్లకి వెళ్తే ప్రేయర్ చేయండి అని మైక్ ఇస్తే రాదండి, తర్వాత చేస్తానండి. ఎక్కడ చేస్తావు? ఏదైనా వెన్ యూర్ నాట్ బోల్డ్, నువ్వు ధైర్యముగా లేకుంటే ఇట్ విల్ బికమ్ అడ్వాంటేజ్ టు డిమోన్. అపవాదికి అది అవకాశంగా మారుతుంది, పట్టుకుంటుంది నేను అక్కడనే. నేను భయపెట్టాలని చెప్పట్లా, నీ ధైర్యము కావాలి అని అంటున్నాను. యువర్ బోల్డ్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. నీ ధైర్యము అవసరము. చెప్పండి, అవసరము. మళ్ళీ చెప్పండి, ధైర్యము అవసరము. దావీదు రాజు ధైర్యంగా నిలబడ్డాడు. ఆయన పేరు చెప్తేనే భయపడ్డ రాజులు ఉన్నారు. ధైర్యంగా చేయి. ఈ పని రాదు, ఆ పని రాదు, ఇది రాదు, చదువు రాదు, వ్యాపారం రాదు, ఉద్యోగం రాదు, నా ఖర్చు రాదు, మై గాడ్ అవన్నీ మాట్లాడదు. కూర్చొని ధ్యానించు. ఉదయమునలే కూర్చో, ధ్యానించు, ప్రార్థించు, మోకరించు. లేదు అనేది ఇంకొకసారి నీ నోటి నుండి రాకుండా చూసుకో. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, నీ మెడకట్లని విప్పుకో. చదువు. నీ మెడకట్లు విప్పవేసుకొనుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీరు ఊరకే అమ్మబడితిరి కదా. ఇప్పుడు అర్థమైందా? మీరు ఊరక అమ్మబడతారు. నీ మెడకట్లను విప్పుకో. నువ్వు జాబ్ చేద్దామని పోయావు, కానీ రిటర్న్గా శోధన వచ్చింది. బిజినెస్ చేద్దామని పోయావు, రిటర్న్గా శోధన వచ్చింది. నమ్మిపోయావు, వ్యతిరేకత వచ్చింది. మై గాడ్, అయినా పర్లా, దాన్ని విప్పుకో. అయినా పర్లా, బయటికి రా, ధైర్యముగా ఉండు, జయించు, ముందుకెళ్ళు. ఆగిపోవడం దేవుడి చిత్తము కాదు. దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని నీ పరిస్థితులు ఇంతే అని విడిచిపెట్టడా? దేవుడి చిత్తము కాదు. అన్ని వందల సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నప్పటికీ కూడా వారిని సవాళ్ళతో బయటికి తీసుకొని వచ్చి
వీళ్ళను భయపెట్టాలనుకున్నావు, భయము కాదు, వీళ్ళు బలవంతులే. హల్లెలూయా. వీళ్ళు నిజంగా బలవంతులే అని దేవుడు నిరూపించి చూపెట్టాడు. ఈరోజు దేవుడు ప్రూవ్ చేస్తాడు దట్ యు ఆర్ స్ట్రాంగ్, యు ఆర్ నాట్ ఎ వీక్ పర్సన్. నువ్వు బలవంతుడివే, నువ్వు బలహీనుడు కాదు అని దేవుడు నిరూపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామండి ఒక వచనం, త్వరగా మనం ముందుకెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 13, 11, 12 వచనాలు. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేల్కొను వేళ అయినదని తెలుసుకొని ఇలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. హల్లెలూయా. అయితే ఇక్కడ రాయబడింది నువ్వు నీ కాలమును ఎరిగి అని రాయబడిందండి. దట్ మీన్స్ దట్ యూ షుడ్ నో యువర్ సీజన్. దాని అర్థం ఏంటి తెలుసా? నీ కాలము ఏంటి అనే విషయం నువ్వు తెలుసుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? నీ కాలం ఏంటి అనే విషయం నువ్వు తెలుసుకోవాలా. సపోజ్ చూడండి, ఒక ఉదాహరణ. ఇప్పుడు చూడండి, ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు బయటికి తీశాడు. మోషే వారికి నాయకుడుగా ఉన్నాడు. మోషే ప్రతి సవాళ్ళు నిలబడుతూ, వారిని జయిస్తూ, వారిని ఎదిరిస్తూ, వారికి అద్భుతాలు చేస్తూ తీసుకెళ్తున్నాడు. అవునా కాదా? ఇజ్రాయేల్ ప్రజలు మోషేకు సహకరించాలా, ఫరోకు సహకరించాలా? వారిని విడిపించడానికి వచ్చిన మోషేతో వారు నిలబడాలా లేదా? ఎందుకంటే మోషే అద్భుతాలు చేస్తూ వారి భయాన్ని పోగొట్టి వారి లోపల ధైర్యం పెట్టాడు. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలు ఎవరితో నిలబడాలా? మోషేతో నిలబడాలా. కానీ వాళ్ళకి ఫరోని, ఐగుప్తు ప్రజలను చూడంగానే భయం మొదలవుతుంది. భయం రాగానే మళ్ళీ మోషేని తిట్టడం మొదలు పెడతారు. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? అంటే ఒకవేళ నన్ను అడిగితే ఒక మాట చెప్తాను. ఏమన్నా తెలుసా? నీ కాలము విడుదల పొందే కాలము కాబట్టి నువ్వు భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా నిలబడితే ఫరోను చూసి భయపడవు, మోషేను చూసి ధైర్యం తెచ్చుకుంటావని చెప్తాను. ఎంతమందికి మాట అర్థమైంది? పడక రిక్రూట్మెంట్స్ పడ్డాయి అనుకోండి. సపోజ్ జాబ్స్ ఆపర్చునిటీస్ ఒక 5 ఏళ్ళ నుంచి లేవు. 5 years తర్వాత ఆపర్చునిటీ పడితే నువ్వు భయపడతావా? అమ్మా దొరికింది ఆపర్చునిటీ అన్ను రిటర్న్కి రాస్. యూ విల్ ప్రిపేర్ ఫర్ యువర్ ఎగ్జామ్. భయంతో పడుకుంటావా? ఎగ్జామ్ ప్రిపేర్ అవుతావా? ఏదేమైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతావు, ఏదేమైనా ఉద్యోగం రావాల్సిందనే పట్టుదల నీ లోపల ఉంటుంది. ఈరోజు నీ కాలం అంటే నువ్వు అద్భుతం పొందే కాలము నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చురుగ్గా ఉండడం మొదలు పెట్టాలా. హల్లెలూయా. యాక్టివ్గా ఉండాలా, చురుగ్గా ఉండాలా, బలంగా ఉండాలా, రోషముగా ఉండాలా. నేను చేస్తాను, నేను నిలబడతాను, నేను పొందుకుంటాను అని అనుకోవాలా. ఎందుకంటే అక్కడ నీతో నిలబడేది ఎవరు తెలుసా? మోషే. ఎవరు నిలబెట్టారో తెలుసా? దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకులు, యాకోబుల దేవుడు నన్ను పంపి ఉన్నాడు అని అంటాడు. మోషే మామూలు వ్యక్తి, అద్భుతాలు చేసి ఫరోకే భయాన్ని పుట్టించాడు. ఫరోయే భయపడ్డాడు. అది వాళ్ళు ఆలోచించాలా లేదా? అది ఆలోచించాలా లేదా? ఆలోచించాలా. దట్ యూ షుడ్ థింక్ వెన్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఎప్పుడైతే నీ కాలం వస్తుందో, నీ కాలం అంటే ఏంటో తెలుసా? నువ్వు దాటాలా. అవును, వాక్యం వచ్చింది, దేవుడు అభిషేకం వచ్చింది. ఒకవేళ మళ్ళీ సమస్య వచ్చింది అనుకో, నువ్వు సమస్య గురించి కాదు ఆలోచించాల్సింది, ఇంతకు ముందు నీ మీదకి వచ్చిన ప్రవచనం గురించి ఆలోచించాలా, ఇంతకు ముందు నీ మీదకి వచ్చిన అభిషేకం గురించి ఆలోచించాలా, ఇంతకు ముందు నీ మీదకి వచ్చిన దర్శనం, ఒక గురి గురించి నువ్వు ఆలోచించాలా. అప్పుడు నీ మీదకి వచ్చేది భయం కాదు, ధైర్యం. అయ్యో దేర్. Did you get this point? నీకు అర్థమవుతుందా లేదా? అందుకే దేవుడు అంటాడు, నీ కాలమును ఎరిగి నువ్వు నిద్ర మేల్కో. నిద్ర మేల్కో అంటే ఏంటో తెలుసా అండి? నిద్ర అనే పదం గురించి ఒక మాట రాయబడింది. సెల్ఫ్ సాటిస్ఫైడ్ అంట. సొంత సామర్థ్యంని నమ్ముకొని నా పరిస్థితి ఇంతే, నేను ఇంతకంటే ఎక్కువ చేయలేను, నా వల్ల అవ్వదు, సెల్ఫ్గా సాటిస్ఫై అయిపోయి ఒక దగ్గర చేరేసుకొని కూర్చోవడం. కానీ దేవుడు అలా కాదు. దేవుడు అంటున్నాడు, నువ్వు నిద్ర మేలుకో, నువ్వు నిద్ర మేలుకొను వేలైనది, నువ్వు కాలము తెలుసుకో. ఈ కాలం ఎంతో గొప్ప కాలం, నిన్ను దీవించబోయే కాలం అది. హల్లెలూయా. నీ సమస్యలో నుంచి బయటికి రా, నీ తలంపుల్లో నుంచి బయటికి రా, నీ ఆటంకపరిచే పరిస్థితుల్లో నుంచి బయటికి రా, నిన్ను శోధించే క్రియల నుంచి బయటికి రా. నీ కాలం ఇది. దిస్ ఈజ్ యువర్ సీజన్. చెప్పండి, నా కాలం ఇది, నేను దీవించబడే కాలము. అందుకే అక్కడ రాయబడింది, అలాగూ చేయడి, మనము విశ్వాసములైనప్పటికీ ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. అనుకుంటున్నావు నాకు శ్రమ వచ్చిందని. కాదు కాదు, అద్భుతాలు నీకు మరీ సమీపముగా వచ్చేసాయి.
నువ్వు కలవరపడ్డానికి కాదు, నువ్వు ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని నిద్ర మేల్కోవాలా. 12వ వచనం చదవమా. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోనందుము. ధరించుకోవాలంట. దిస్ ఇస్ ద టైమ్ దట్ ఐ షుడ్ స్టాండ్ స్ట్రాంగ్. ఈ కాలము నేను బలంగా నిలబడాలి. ఒకవేళ ఇజ్రాయేల్ ప్రజలు భయపడకుండా, మోషే వాళ్ళని చూసి ఇప్పటిదాకా నువ్వు అద్భుతాలు చేశావు, మేము కూడా నీకు సహకరించి మేము కూడా తలో కర్ర తలో కట్టె పట్టుకొని వస్తాం, పదా యుద్ధం చేద్దామంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? వాళ్ళు భయపడతారా లేదా? ఎందుకంటే వాళ్లకు మొదటి నుంచే భయం ఉన్నది ఇజ్రాయేల్ ప్రజలంటే. హల్లెలూయా. 2 విషయాల్లో వాళ్ళు స్ట్రాంగ్. ఏంటో తెలుసా? వీళ్ళు అధిక సంఖ్యలో ఉన్నారు, వీళ్ళు బలవంతులు. వాళ్ళు 4 ఉంటే వీళ్ళు 8 మంది ఉన్నారు. 4కి 8 మంది భయపడడం కరెక్టా? కాదు. ఈరోజు నువ్వు కలవరపడడం, అయ్యో నేను చేయలేను, నాకు చదువు రాదు, నేను పాస్ అవ్వలేను, ఈ వ్యాపారం చేయలేను అని నువ్వు అనుకోవడం కరెక్టా? కాదు. దట్స్ నాట్ ద రైట్ థాట్. దట్ యూ షుడ్ రిసీవ్ గాడ్స్ గ్రేస్. అందుకే వాక్యం రాబడింది, తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకో. కొన్నిసార్లు ఊరికే అలా పడుకోకు, లే, మోకరించు, నేను ప్రార్థన చేస్తా. ఈ సమస్యను దాటుతా, ఈ శోధనను దాటుతా, ఈ లేమిని దాటుతా, ఈ ఇబ్బందిని దాటుతా. ఎన్ని కాలము ఈ లేమిలో నేను ఉండాలా? ఎంతకాలము ఈ బలహీనమైన తలంపులతో ఉండాలా? ఎంతకాలము నా మనస్సును నేనే ఇదిగో గాయపరుచుకుంటూ, ఏంటి నా పరిస్థితి, అందరూ తక్కువ చూపు చూస్తున్నారు, నేను దీన్ని దాటుతా. దట్ యూ షుడ్ డిసైడ్. నువ్వు అనుకోవాలా, యుద్ధోపకరణములు ధరించాలా. అయ్యో నీకు సహకరించేవారు లేరా? దేవుడు నీ ముందు సైన్యములకు అధిపతిగా నిలబడతాడు. ప్రార్థన చేయి. ఆయన నీ ముందు నిలబడతాడు. ప్రార్థించు. నిన్ను ముందుకు తీసుకెళ్ళేది ఆయన్నే. ప్రార్థించు, ధ్యానించు వాక్యం. తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకో. ఎంతకాలం ఈ చాలని జీతం, ఎంతకాలం ఈ చాలని పరిస్థితులు, ఇంకెంతకాలం ఇతరుల వైపు నేను చూడాలా? నేను ప్రార్థన చేస్తా, మోకరిస్తా, కనిపెడతా, జయించుతా, ముందుకెళ్తా. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు సాయం చేస్తాడు. ఏమని రాయబడిందండి? యుద్ధ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము. దేవుడు నేను ధరింపజేస్తా అన్నాడా? నువ్వు ధరించుకో అయ్యా. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకొని చూడు, నేను ఎట్లా నిన్ను బలపరుస్తానో చూడు. ఒకసారి ధైర్యం తెచ్చుకొని మోకరించి చూడు, నువ్వు ఎంత బలవంతుడివో తెలుస్తుంది నీకు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న నైట్ చాలామంది వచ్చారు. దాదాపు 300 నుండి 400 మంది ఉంటారు కదా. 300 to 400 మెంబర్స్ ఉంటారు. ఓపెన్ ఎయిర్ మీటింగ్. చాలా కాలం తర్వాత ఒక ఓపెన్ ఎయిర్ మీటింగ్లో మాట్లాడాను. 2 గురించి ప్రవచనం చెప్పాను. ఒక ఆమె, నీ కాలు పనిచేయదు, ఎప్పటికీ నీ కాలు నొప్పి ఉంటుంది, నువ్వు నడవలేవు, ఎక్కువసేపు నిలబడలేవు అని ప్రవచనం చెప్తే, గ్రూప్ 2 ఆఫీసర్ ఆమె వచ్చింది. ఆమె కాలు యాక్సిడెంట్ అయింది, ఇలా ఫోల్డ్ అవ్వదు ఆమె కాలు. స్టేజ్ పైకి పిలిచాను, రమ్మ. వచ్చింది. ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థన చేసి ఆమె ప్రార్థన చేస్తుంటే నేను అన్నాను, కాల్ని కదిలి అనంటే ఆమె కాల్ని కదిలిస్తా, ఏడుస్తా అన్నది. ఇలా నేను ఎప్పుడు చేయలేను అన్నది ఆమె. ఇలా నేను ఎప్పుడు చేయలా. ఇప్పుడు ఎక్కడ వచ్చినప్పుడు కూడా చాలా బలహీనంగా వచ్చాను, నొప్పి, ఎక్కువసేపు నిలబడలేను. ఇలా ఇక్కడ అను అంట, అలా అంటా ఉంది ఆమె. ఆమె సంతోషంగా, ఆమె ఆనందానికి కళ్ళ లోపల నీళ్ళు వచ్చాయి ఆమెకి. గాడ్ హీలర్. నొప్పి ఉందా? లేదు. ఫస్ట్ టైం ఆ ప్రాంతంకి వెళ్ళాను, దేవుడు స్వస్థపరచాడు. యాక్సిడెంట్ అయింది చూడండి, ఎంతో సర్జరీ అయ్యి ఓకే, ఎలా ఉంటుందని యాక్సిడెంట్ అయిన కాలు, కానీ దేవుడు తనను స్వస్థపరచాడు. గాడ్ హీలర్. ఒక ఆమెను పిలిచాను, నీ కుడి కన్ను కనపడదు, ఎడమ కన్ను కనిపిస్తుంది, కుడి కన్ను కనపడదు, రమ్ని అని అంటే ఒక ఆమె వచ్చింది. ఒక ఆమె ప్రార్థన చేశాను, కనిపిస్తుందని చెప్పాను. మళ్ళీ ఒక ఆమె వచ్చింది. ఆమె ఐ బాల్ మొత్తం, కన్ను మొత్తం వైట్గా ఉంది, ఆ బ్లాక్ స్పాట్ లేదు. ఇప్పుడు చూడండి, మన కళ్ళకి వైట్ అండ్ బ్లాక్ ఉంటుంది కదా, ఆమె కళ్ళు మొత్తం వైట్గా ఉంది.
ఒక కన్ను పూర్తిగా కనపడదు, కంప్లీట్ వైట్గా ఉంది. నేను చూసి ఆశ్చర్యపోయాను. అంత దగ్గర నుంచి ఫస్ట్ టైం ఒక వ్యక్తిని నేను అలా చూశాను. హృదయంలో ఒక సెకండ్ ఇలా ఉంది, అయిలింది, ప్రభా ఏంటి ఇది అని అనుకున్నాను. కానీ లోపల ఒక ఆలోచన, వారిని పిలిచింది దేవుడే, స్వస్థపరిచేది కూడా దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. నేను అన్నాను, నేను ప్రార్థన చేస్తాను, నా దేవుడు కార్యం చేస్తాడు అని తన కళ్ళు పైన చేతులుంచాను. ప్రార్థన చేసి నేను చేయి తీసిన తర్వాత ఆమె కన్ను నేను పరీక్షించాను. చూడమ్మా ఎలా ఉందంటే, ఆ మంది నా కళ్ళ ముందు ఒక నీడ ఇలా పోతూ కనిపెడతా ఉంది అని అంది. హల్లెలూయా. ఫస్ట్ టైం ఆమె కన్ను అలా చూడడం మొదలుపెట్టిందండి. ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు అలా చూడలే అంటామా, ఫస్ట్ టైం అలా చూసింది. అంత మాత్రమే కాదు, నేను ఆమె కళ్ళల్లో ఒక బ్లాక్ స్పాట్ని చూశాను. ఇప్పటి వరకు లేని ఆ పొర మొత్తం వైట్గా ఉండే, కానీ ఆమె కళ్ళలో నేను నా కళ్ళతో చూశాను ఒక బ్లాక్ స్పాట్. ఫస్ట్ టైం ఆమె కళ్ళలో చూశాను. నేను ఆశ్చర్యపోయాను, ప్రవ్వా ఇంతకుముందు పూర్తి తెల్లగా ఉన్న కన్ను, కానీ మధ్యలో ఒక బ్లాక్ స్పాట్. నార్మల్గా ఉండే కళ్ళకి ఒక బ్లాక్ స్పాట్ ఉంటుంది కదా పెద్దగా, అది చిన్నగా మొదలవ్వడం నేను చూసి ఆశ్చర్యపోయాను. నా దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు, వావ్ అని అనుకున్నాను. హల్లెలూయా. ఈరోజు నీకు తెలియాలా, నువ్వు ధరించుకో యుద్ధోపకరణ ఆయుధాలు. నా వల్ల అవ్వదు, నా చేయను అనుకోవాలా. నీ గదిలోకి వెళ్ళు, ప్రార్థించు, మోకరించు. ఎంతకాలం ఇంకా చాలని పరిస్థితిలో నేను ఉండాలా? ఎంతకాలం ఈ సమస్యలో ఉండాలా? ఇంకెంతకాలం? నో, యూ షుడ్ ప్రే. దేవుడు నీకు అద్భుతం చేస్తాడు, నిన్ను లేపుతాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను దీవిస్తాడు, నీ పరిస్థితిని మార్చుతాడు, నిన్ను శోధనలో నుంచి బయటికి తీస్తాడు. హల్లెలూయా. ఒక వచనం చూద్దాం. యోషువ గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనము. యెహోవా తన సేవకుడైన మోషేకు చూడండి, యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. ఎలా చేశాడంటండి యెహోషువ? చెప్పాలా? యెహోషువ ఎలా చేశాడంట? మోషే ఎలాగైతే ఆజ్ఞాపించాడో అలాగే యెహోషువ చేశాడంట. కొన్నిసార్లు మనకు చెప్పింది తప్ప మిగతాదంతా మనం చేయడానికి రెడీగా ఉంటాం. ఎలా వస్తుందండి? నీ సొంత తెలివితో నువ్వు చెప్పినట్టు చేయకుండా దేవుడు నాకు ఇది చేయలే, ఎలా వస్తుంది? నీకు చెప్పినట్టు నీకు అర్థమైందా? అవలా. నువ్వు అలా చెయ్యకుండా నన్ను దీవించు అంటే ఎట్లా దీవిస్తాడు ఆయన? ఇది చాలాసార్లు చెప్పాను, ప్రార్థన వలన డబ్బు రాదు, దేవునికి ఇవ్వటం వలన డబ్బు వస్తుంది. మనీ వోంట్ కమ్ విత్ ప్రేయర్. ప్రార్థించండి. ఆర్థికంగా పరిస్థితులు బాలేవు, ప్రార్థనతో రాదు. నువ్వు ఇయ్యు, దేవునికి ఇస్తాడు. నీకు తెలుసా, ఆ రోజు నేను ఆఫరింగ్ చేశాను, నీకు తెలుసు కానీ నేను ముందుంటాను, పిసినారిగా అస్సలు చెయ్యను. నా లోపల ఆ థాట్ వచ్చిందంటే ఇంకో రూపాయి ఎక్కువ వేస్తాను, ఎందుకంటే ఆ పిసినారి తలంపులు నా ఆలోచనల నుంచి పోవాలా. ఎందుకంటే ఆ జనరేషన్ దేవునికి నచ్చదు. నేను వేసి అడిగాను, ప్రభా ఐ వాంట్ టు సీ ఎ మిరకల్ ఎవ్రీ టైమ్. ఐ లవ్ టు ప్రే లైక్ దిస్. ఇలా ప్రార్థన చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎలా? ప్రభువా నాకు అద్భుతము చేయని అడిగాను. నేను అక్కడ ఆఫరింగ్ చేశాను, అడిగాను దేవునికి. ఫస్ట్ టైం ఒక సహోదరి నాకు ఒక చిన్న కానుక పంపించింది. ఫస్ట్ టైం. ఆమె ఇప్పటి వరకు ఎప్పుడు పంపలా. నేను అదే అడిగాను, ప్రభా నాకు అద్భుతం చేయండి నేను అడిగాను. లార్డ్ డూ మీ ఎ మిరకల్. ఎంత ఫాస్ట్గా దేవుడు చేశాడంటే, నేను అక్కడ మీటింగ్లో ఇస్తాను, నేను ఇంట్లో అడుగు పెట్టే లోపు నా అకౌంట్కు డబ్బులు వచ్చింది. నీకు ఇంకా భయము నీదా కాదు, దుష్టునిది. హల్లెలూయా. అది నీ లోపల పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే ఇజ్రాయేలు ప్రజలను చూసి ఐగుప్తు ప్రజలకు భయమై వాళ్ళ లోపల భయాన్ని వీళ్ళ లోపల పెట్టారు. డోంట్ ఎక్స్చేంజ్ యువర్ ఫియర్. నువ్వు ధైర్యముగా నిలుచుందువుగాక.
చూడండి, అందుకే యోషువ గురించి రాయబడింది, యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేశాను. నేనేం చేస్తున్నానో ఇక్కడ ఎలా రాయబడిందో నేనేం చేస్తున్నానో మీకు అదే చెప్తున్నాను. మీరు అది చేయండి, మీరు దీవించబడి తీరుతారు అని చెప్తున్నానా లేదా? దీవించబడుతున్నారా లేదా? చూడండి, యెహోషువ అలాగే అని ఉందండి. యాజ్ ఇట్ ఈజ్ ఆయన అట్లనే చేసిండంట. మోషే చెప్పినట్లే చేసిండంట. చదమ్మా. అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియు అతడు చేయక విడువలేదు. అతడు ఒక్కటి కూడా చేయకుండా విడిచిపెట్టలేదంట. యోషువ ఒక్కటి కూడా విడిచిపెట్టలేదంట. అన్నీ చేశాడట. ఈరోజు నీ కొండల నా దైవజనుడు నాకు ఇది చెప్పాడు, నేను ఇది చేస్తాను. అది విధేయత. చెప్పండి అది. మళ్ళీ చెప్పండి అది విధేయత. నేను ఎవ్రీ టైం చెప్పండి, నీ విధేయతలో నీ ఆశీర్వాదం ఉంది. నువ్వు లోబడి చేసి చూడు, నువ్వు ఎలా దీవించబడతావు అని చెప్తాను. ప్రార్థన చేయని ఈ వారం చెప్పనా, నువ్వు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలంతే. భయపడొద్దని చెప్పనా, ధైర్యంగా ఉండాలంతే. యుద్ధోపకరణములు ధరింప చేసుకోమన్నాడా, నేను జయిస్తాను, నేను ప్రార్థిస్తాను, ముందుకెళ్తాను అని ఆలోచించాలంతే. ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాలా. ఇజ్రాయిల్ ప్రజలను చూసి ఐగుప్తు ప్రజలు అనుకున్నారంట, వీళ్ళు బలవంతులు. హల్లెలూయా. అయితే నువ్వేమనుకుంటున్నావు? నువ్వు బలవంతుడవా కాదా? చెప్పాలా, నువ్వు బలవంతుడవా? ఎస్. నీ లోపల నా మంటను చల్లార్పుకు. క్యారీ ద ఫైర్. ఆ మంటను, ఆ ఆసక్తిని కలిగి నిలబడు. ఒకవేళ నువ్వు బలహీనంగా ఉంటే, నువ్వు చేతులోంచి ఎక్కడ బలహీనంగా ఉన్నా ఆయన నేను తాకి స్వస్థపరుస్తాడు. గాడ్ విల్ హీల్ యూ. హల్లెలూయా. ఆయన నేను స్వస్థపరచుతున్నాడు. నీ కాళ్ళల్లో, ఎముకల్లో, మాంసముల్లో, కండ నరముల్లో స్వస్థత కలుగుచున్నది. ఏసునామమున స్వస్థత కలుగుచున్నది. యేసుక్రీస్తు నామమున స్వస్థత కలుగుచున్నది. యు ఆర్ హీల్డ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బీ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభువా, మరలా ఏ బలహీనత వారిని ఇబ్బంది పెట్టకుండా వారిని స్వస్థపరచమని, వారికి బలమునిమ్మని, వారికి సామర్థ్యమును, నెమ్మదిని, క్షేమమును దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.